సో ఈ రోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చిల్లో వాళ్ళందరికీ వెల్కమ్ అండి. రైట్, ఆ కొత్త వాళ్ళకు నేను తెలిసి ఉన్నాను కాబట్టి ఒకసారి నా ఇంట్రొడక్షన్ చేసుకుంటాను. నా పేరు పవన్ దీకొండ. రైట్, ప్రాపర్ వచ్చేసి మెట్పల్లి, జగిత్యాల డిస్టిక్, తెలంగాణ. అయితే ఈ బిజినెస్ లో, వెస్టీజ్ బిజినెస్ లో గత 5.5 years గా సక్సెస్ఫుల్ గా ముందటికెళ్తున్నాను. మొన్ననే లాస్ట్ మంత్ లో యూసిడి అనే ఒక లెవెల్ ని, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే ఈ బిజినెస్ లో లెవెల్ ని నేను అచీవ్ చేయడం జరిగింది. అండ్ నా హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,29,000 పోయిన మంత్ వచ్చింది. రెగ్యులర్ గా 175,000 పైన రెగ్యులర్ గా నా చెక్ ఉండేది. లాస్ట్ మంత్ 2 lakhs పర్ మంత్ క్రాస్ అయింది. సో ఇది జస్ట్ నా ఇంట్రొడక్షన్. నేను జెనెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మంచి ఎడ్యుకేషన్ ఉన్నా కూడా మంచి ఆస్తిపాస్తులు ప్లస్ వ్యాపారాలు ఉండడం ద్వారా జాబ్ అనేది అవసరం లేకుండా నేను నా వ్యాపారం చూసుకునే క్రమంలో నేను వెస్టీజ్ చూడడం జరిగింది. నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఈ వెస్టీజ్ అవకాశం అనేది వచ్చింది. సో వెస్టీజ్ అవకాశం వచ్చాక స్టార్టింగ్ లో మీరు అనుకుంటారు నేనేమో బాగా పాజిటివ్ ఉండే కావచ్చు అని. లేదు, స్టార్టింగ్ లో కంప్లీట్ నెగటివ్ పర్సన్ ని. నాకెవరైతే బిజినెస్ గురించి చెప్పిండో ఆయన నాకు 1 hour క్లాస్ చెప్తే ఈ బిజినెస్ గురించి, ఉల్టా నేను ఒక 1 hour ఆయన క్లాస్ పీకడం జరిగింది. అంటే ఇవన్నీ వర్కౌట్ కావు, ఇవన్నీ చైన్ సిస్టమ్లు, ప్రోడక్ట్లు రేట్లు ఎక్కువ ఉంటాయి అని పిచ్చి సాకులు, అంటే నా అపోహల్ని ఆయన మీద రుద్దడం జరిగింది. సో ఎంతలా రుద్దానంటే పాపం ఆయన బిజినెస్ ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు లేడు బిజినెస్ లో. నా ఒక్కరిని స్టార్ట్ చేసిందంటే ఆయన ఈ బిజినెస్ లో లేడు. సో అలాంటి ఆయనకి క్లాస్ పీకడం జరిగింది. బట్ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి వచ్చి, ఒక పేస్ట్ సబ్బు మీరు వాడండి, పేస్ట్ సబ్బు వాడడంలో మీకు ప్రాబ్లం ఏంటి, మంచి న్యాచురల్ గా తయారైన పేస్ట్, న్యాచురల్ గా తయారైన సబ్బు వాడండి, వేపతో తయారైంది అంటే. సో వేప అనే కాన్సెప్ట్ దగ్గర చలో వాడి చూద్దామనే ఆలోచనతో రావడం జరిగింది బిజినెస్ లోకి. వచ్చాక కంప్లీట్ గా నా మైండ్ మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ రేట్లకి ఎలా దొరకగలుగుతున్నాయి, ఎలా తయారు చేయగలుగుతున్న ఒక ఆలోచనతో నేను చేయడం జరిగింది. బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేశాక అసలు వెను తిరిగి చూడలేదు ఫ్రెండ్స్, వెను తిరిగి చూడలేదు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు. దయచేసి మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే బనియన్ల మీద ఉండకుండా ఒక టీ షర్ట్ వేసుకోండి, రైట్? లేకపోతే మీ వీడియో ఆఫ్ చేయండి, ఓకే? బనియన్ల మీద ఉండకండి దయచేసి, ఇది ప్రొఫెషనల్ మీటింగ్, ఓకే? థ్యాంక్ యూ. సో వీడియో ఆన్ చేసుకుంటే మీరు కనిపిస్తే బాగుంటుంది, నేను మిమ్మల్ని చూసుకుంటూ మాట్లాడవచ్చు నాకు, ఓకే? రైట్. సో ఆ విధంగా నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో కొన్ని నెలలు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మెల్లిమెల్లిగా వర్క్ చేయడం ద్వారా బ్రహ్మాండంగా బిజినెస్ ని ఒక మంచి లెవెల్ కి తీసుకెళ్ళగలిగినాము. అండ్ పోయిన మంత్ చెప్పాను కదా 2 lakhs చెక్ క్రాస్ చేసిన, చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా మా తల్లిదండ్రుల దయతో, గురువుల యొక్క సహకారంతో, డౌన్లైన్ల యొక్క ప్రేమతో ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ గా ముందుకు వెళ్తున్నారు. సో మీ అందరి టీమ్స్ లో కొత్త వాళ్ళు వచ్చారని అనుకుంటూ నేను బిజినెస్ ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నా. సో ఓకే, మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి. వెస్టీజ్ యొక్క అర్థం చాలా మంది దీన్ని సరిగ్గా పలకడం కూడా రాదు, వేస్టేజ్ అంటుంటారు, అది వెస్టీజ్ అండి, వెస్టీజ్. సో అది ప్రాక్టీస్ చేయండి దయచేసి. సో వెస్టీజ్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే మనలాంటి కస్టమర్స్ కి, మనం ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ వాడేవాళ్ళం, ఇట్లాంటి కస్టమర్స్ కి ఎంపవర్ అంటే డబ్బుల్ని సంపాదించి పెట్టే అవకాశం. మనం బయట కంపెనీలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటే ఓన్లీ కస్టమర్ల లాగా మిగిలిపోతున్నాం, కస్టమర్ల లాగా ఎన్నో వేల డబ్బుల్ని మనం పోగొట్టుకుంటున్నాం. అంటే ప్రోడక్ట్ వస్తుంది, డబ్బులు పోతున్నాయి. అవేందో మీకు అర్థమవుతుంది. ముందరికి వెళ్దాం మనం బిజినెస్ లో, రైట్? బిజినెస్ ప్లాన్ ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోవాలంటే 3 ప్రశ్నలు ఉంటాయి: ఎందుకు, ఏమిటి, ఎలా. అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఎందుకు, ఏమిటి, ఎలా అని అంటుంటాడు. సో ఈ బిజినెస్ కూడా తెలుసుకోవాలంటే 3 ప్రశ్నలు. అంటే వెస్టీజ్ ఎందుకు చేయాలా, అసలు ఏమిటి వెస్టీజ్, అండ్ ఎలా చేయాలి. ఈ 3 తెలుసుకుంటే మొత్తం కూడా మనకు బిజినెస్ ప్లాన్ అర్థమైనట్టే, బిజినెస్ అర్థమైపోయినట్టే. సో ఆ మూడిట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే
వై అండ్ హౌ, రైట్? ఎందుకు చేయాలనేదే చాలా ముఖ్యం. ఎలా చేయాలనే దానికన్నా ఎందుకు చేయాలనేదే చాలా చాలా ముఖ్యం. మనం కూడా ఇప్పుడు వెస్టిజ్ బిజినెస్ ఎందుకు చేయాలో మనం తెలుసుకుందాం. ఓకే, సో మనందరికీ అవసరాలు ఉంటాయా లేదా ఫ్రెండ్స్? నిత్య అవసరాలు ఉంటాయి, అత్యవసరాలు, అంతేకాకుండా కనీస అవసరాలు కూడా ఉంటాయి, రైట్? ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి, రైట్? ఇక్కడ కనీస అవసరాలు నేను రాయలేదు. కనీస అవసరాలు అంటే ఏముంటాయి ఫ్రెండ్స్? ఎవరైనా చెప్పగలగండి మనకు చాట్ బాక్స్ లో. కనీస అవసరాలు మనిషికి ఉండవలసినవి ఏంటి? దయచేసి గీతలు గీయద్దు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు గీతలు గీయడానికి కూడా రాదులేండి. ఓకే, నీరు, ఆహారం, నట్టలు, oh my God, బట్టలు. ఓకే, కూడు, గూడు, బట్టల. కూడు, గూడు, బట్టలు. ఓకే, రైట్. పద్మయ్య గారు రైట్ ఆన్సర్. హోమ్. ఓకే, ఒకటే చెప్పారు, హోమ్. కుమారస్వామి. కొత్త వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరందరూ డిస్ట్రిబ్యూటర్స్ కొత్త వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. నాకు పేర్లు తెలియని వాళ్ళు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఓకే, సో కనీస అవసరాలు ఏంటి అంటే తినడానికి తిండి ఉండాలా, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, రైట్? ఈ మూడు కూడా మనకు అవసరాలు, కనీస అవసరాలు, మినిమం బేసిక్ నీడ్స్ మనిషి బ్రతకడానికి. వీటి తర్వాత మనకు అవసరమైన నిత్యావసరాలు, తర్వాత అత్యవసరాలు, రైట్? సో మీరు గమనిస్తే కనీస అవసరాలు కూడు, గూడు అండ్ బట్టకే, వీటికి కూడా మనకు డబ్బులు అనేటివి కావాలి. విచిత్రమైన విషయం ఏంటంటే వాటి దగ్గర కూడా మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఏవైతే బేసిక్ నీడ్స్ మనిషి తయారు చేసుకోవాలో వాటి దగ్గర కూడా మనం ఇబ్బందులు పడుతున్నాం. ఎంతమంది ఒక రెస్టారెంట్ కి వెళ్ళినాక రెస్టారెంట్ లో వాళ్ళు ఒక మెనూ ఇస్తారు. మెనూలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఐటమ్ పేర్లు ఉంటాయి, రైట్ సైడ్ ఏముంటాయి? రేట్స్ ఉంటాయి. ఎంతమంది మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఫస్ట్ ఏం చూస్తాం? లెఫ్ట్ సైడ్ చూస్తున్నామా, రైట్ సైడ్? రైట్. ఐటమ్స్ చూస్తామా, రేట్లు చూస్తామా? రేట్లు. మెసేజ్ చేయండి ఫాస్ట్ గా. చాట్ బాక్స్ లో రెడీ ఉండాలి నా మీటింగ్ లో. ప్రైజ్, ప్రైజ్, రైట్, రేట్, ప్రైజ్, కదా? సో మనం అందరం కూడా రేట్లు, ప్రైజులు చూస్తుంటాం. ఎందుకంటే మన పాకెట్ సైజ్ బట్టి ఉందా లేదా, రైట్? కొంతమంది అయితే హోటల్లో ఎంటర్ అయ్యేటప్పుడే భయపడుతుంటారు. మనం మనం పెట్టగలుగుతామా, మన పాకెట్ సపోర్ట్ చేస్తా లేదా. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. ఫ్యామిలీని తీసుకొని రెస్టారెంట్కి వెళ్తే ప్రశాంతంగా నచ్చింది కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. అంటే మనకు ఆర్థికంగా స్వాతంత్రం ఉన్నట్ట అంటే లేనట్టే. ఎందుకంటే మన దగ్గర కావాల్సినంత డబ్బులు లేవు. తర్వాత షాపింగ్కి వెళ్తాం, బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్తాం. మీకు నచ్చింది ఒకటి, బట్ ఇంటికి తెచ్చింది ఒకటి. చూస్తారు ఒకటి మంచిది, ఎక్సలెంట్ కనిపిస్తుంది, 2000, 2000, 3000 రూపాయలు చీర కనిపిస్తుంది. బట్ మన పాకెట్ సపోర్ట్ చేయక ఒక 1000 రూపాయలు మాత్రమే కొనుక్కొని వస్తుంటాం ఫ్రెండ్స్, అవునా కదా? సో కాంప్రమైజ్ అవుతున్నాం ప్రతి చోట, ఎందుకంటే కావాల్సినంత డబ్బు లేదు. మకాన్, ఇల్లు, మనం ఇంట్లో ఎంతమంది మనకు నచ్చిన కోరిక డ్రీమ్ హౌస్ లో ఉంటున్నామంటే అంతా కూడా అబద్ధమే. మనకు ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాం, నచ్చిన ఇంట్లో కాదు. మనకు తల్లిదండ్రులు, తాత ముత్తాల నుంచి వచ్చిన ఇంట్లో మనం ఉంటున్నాం, అవునా కదా? సో నేనేమంటున్నా అంటే తినే తిండి దగ్గర కాంప్రమైజే, కట్టుకునే బట్టల దగ్గర కాంప్రమైజే, ఉండే ఇంట్లో కూడా కాంప్రమైజ్ అవుతున్నాం. అంటే కనీస అవసరాల దగ్గరే మనం ఇబ్బందులు పడుతున్నాం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, రైట్? తర్వాత నిత్యావసరాలు ఉన్నాయి. ప్రతిరోజు మనము ఉప్పు, పప్పు, చింతపండు, ఆయిల్, ఇవన్నీ, పేస్ట్, సబ్బు, షాంపూ, ఇవన్నీ మనిషి ఉన్నంత వరకు వాడాల్సిందే. ఇవన్నీ కూడా అత్యంత నాసిరకమే తెచ్చుకుంటున్నాం. మార్కెట్ లో దొరికేటి అడ్వర్టైజ్మెంట్ చూసి కొనుక్కునే రకాలు మనం. సో నాసి రకమే తెచ్చుకుంటున్నాం. రేట్ తక్కువ ఉండాలా, క్వాలిటీ ఎట్లయినా ఉన్నా పర్లేదు, రేట్ తక్కువ ఉండాలన్న ఆలోచనతో చాలా మంది కొంటున్నారు ఫ్రెండ్స్. దయచేసి అట్లా ఉండకండి. సో అత్యవసరాలు, నిత్యావసరాలే కాకుండా అత్యవసరాల్లో మనకు విద్య, వైద్యము, రైట్? పిల్లలకు చాలా మంది తల్లిదండ్రులు నేను చూసిన అప్పు చేసైనా మంచి స్కూల్లో చదివిపిస్తున్నారు, అవునా కదా? చాలా మంది వాళ్ళ ఇంటర్మీడియట్ అయిపోయాక మెడిసిన్ సీట్ కోసమో లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కోసమో ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారు, బంగారం అమ్మేస్తున్నారు, అవునా కదా ఫ్రెండ్స్? జరుగుతుందా లేదా మన ఇంట్లలో? జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆర్థికంగా స్వాతంత్రం లేదు, కావాల్సినంత డబ్బులు మన దగ్గర లేవు. వైద్యం, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే
చేయించడానికి మన దగ్గర బ్యాంక్ లో డబ్బులు ఉంటున్నాయా, లేవు. మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర చేతులు చాపైనా ఆ టైంని వెళ్ళదీయాల్సిందే. ఆ విధంగా మనం చేస్తున్నాం. సో అవసరాల దగ్గరనే మనం ఇబ్బంది పడుతున్నాం. మనిషికి ఓన్లీ అవసరాలే ఉంటాయా, మరి ఇంకేమైనా ఉంటాయా? అవసరాలు కాకుండా మనుషులకి ఇంకేమైనా ఉంటాయా ఫ్రెండ్స్? ఆన్సర్ చేయండి. అవసరాలు కాకుండా మనుషులకు ఇంకేముంటాయి? ఏం లేవా విహాన్ గారు? డ్రీమ్స్. రైట్. లగ్జరీస్. ఓకే, లగ్జరీస్ అంటే డ్రీమ్స్. డ్రీమ్స్, రైట్, సూపర్. సో ప్రతి మనిషికి కోరికలు అనేటివి కూడా ఉంటాయి, రైట్. కోరికలు కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయి, జంతువులకు ఉండవు ఫ్రెండ్స్. సో ప్రతి మనిషికి ఉండవలసినవి కోరికలు. అండ్ కోరికల్ని సాధించుకునే సత్తా కూడా దేవుడు మనకి ఇచ్చిండు. సరైన అవకాశం రావాలి. సరైన అవకాశం వచ్చిన రోజున మీ ప్రతి డ్రీమ్ కూడా నెరవేరుతుంది ఫ్రెండ్స్, రైట్. సో డ్రీమ్స్ ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్ 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 హౌస్ ఉన్నది, రైట్. మీకు మీ స్క్రీన్ పైన కనిపిస్తుందా ఫ్రెండ్స్? సూపర్ హౌస్. ఎంత మందికి ఇట్లాంటి ఇల్లు కావాలనుకుంటున్నాను? మీ అని పెట్టండి, ఎంఈ, మీ. రైట్, సూపర్ 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 సూపర్. సో మనందరికి ఇల్లు కావాలి. ఆ ఇంటి పక్కన చూడండి ఒక మంచి కార్ పార్కింగ్స్ పెట్టుకునే దానికి ఒక సపరేట్ షెడ్ లాంటిది ఉంది. అండ్ ఎంత మంచి గార్డెనింగ్ ఉంది, ఎంత సూపర్ గ్లాస్ డోర్స్, విండోస్, లైటింగ్స్, ఎక్సలెంట్. మనం మెడిటేషన్ లో డ్రీమ్ విజువలైజేషన్ చేస్తున్నట్టు, మన కళ్ళకు కట్టినట్టు మన ఇల్లు ఇక్కడ ఉంది. సో ఇట్లాంటి ఇంట్లో మనం ఉంటే మన లెవెల్ ఎలా ఉంటుంది, మన స్టేటస్ ఎలా ఉంటుంది ఒక్కసారి. బట్ ఎందుకు లేదు? ఎందుకు ఇప్పుడు లేదు? ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నాం చూడండి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఇంట్లో మనం ఉంటున్నాం, అవునా కదా? కాంప్రమైజ్డ్ హౌస్, ఏదో తల్లిదండ్రులు ఇచ్చిన ఇంట్లో మనము జీవిస్తున్నాం. ఇది మన రియాలిటీ. ఎందుకు లేదు అంటే మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు. చూడండి లోపల ఎంత గందరగోళమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. నేను ప్లాన్ చెప్పడానికి వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ నేను చూస్తుంటా, ఘోరమైన ఇంట్లో చాలా మంది జీవిస్తున్నారు, రైట్. నాకు బాధ అనిపిస్తుంది, దేవుడా నాకు బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చావు, మంచి లైఫ్ ఇచ్చినావు, థ్యాంక్ యూ. బట్ వీళ్ళకు కూడా ఈ బిజినెస్ ద్వారా వాళ్ళ లైఫ్ మారాలి, మంచి ఇల్లు రావాలి, మంచి కార్ రావాలి అని కోరుకుంటా ఫ్రెండ్స్. ఎంతమందికి అట్లాంటి ఇంటి ముంగట చూడండి, ఇట్లాంటి ఇంటి ముంగట ఇట్లాంటి కార్ అనేది ఉండాలా లేదా? రైట్. సో ఆల్రెడీ నేను అడగక ముందే ఆల్రెడీ పెడుతున్నారు, మీ నాకు కావాలి, రైట్, సూపర్. సో డ్రీమ్ కార్స్ ఉన్నాయి. ఈ పెద్ద కార్ కాకుండా ఈ రోజుల్లో ఒక 4 చక్రాల కార్, ఏదైనా ఒక నార్మల్ కార్ అయినా ఖచ్చితంగా ఉండాలని నేను అంటాను ఫ్రెండ్స్. సో ఇది డ్రీమ్స్ లో కన్నా నీడ్ లో చాలా అవసరం అంట. ఎందుకంటే ఎంతమందికి భార్య పిల్లల్ని ఎక్కించుకొని ఇంకో ఈ విధంగా, ఇది మన రియాలిటీ. రియాలిటీ ఏంటంటే చూడండి ఏ విధంగా మనం కాంప్రమైజ్ అవుతున్నామో, కాంప్రమైజ్డ్ వెహికల్స్ లో మనం ప్రయాణిస్తున్నాం, ఎంత డేంజర్ గా ప్రయాణిస్తున్నాం. ఒక నెంబర్ అటు ఇటు అంతే, సంఖ్య అటు ఇటు, బట్ సేమ్ సీన్ రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం, రైట్. సో ఎందుకు అంటే మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు ఫ్రెండ్స్, రైట్. అంతేకాకుండా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడానికి మన దగ్గర భూమి మీద ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మరి వెళ్ళగలుగుతున్నామా అంటే డౌట్ఫుల్లే. మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా ఫ్రెండ్స్? ఇంకో ఈ విధంగా గుళ్ళకి, తిరుపతి లేదా శ్రీశైలం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. డ్రీమ్స్ లో ఇంకోటి బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ దారి పడతాయి మన ఇంటికి. బట్ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉంటుందా? లేదు. ఏమవుతుంది? ఎప్పుడైతే ఏటీఎంకి వెళ్ళి ఆ ఏటీఎం కార్డు పెట్టంగానే మిషన్ ఏమంటదంటే, వారి నీ దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ రాపో అంటుంది, రైట్. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట, డబ్బులు లేవు నీ అకౌంట్ లో. సో విషయం ఏంటంటే లేవు, ఉంటే ఆ 1000 రూపాయలు, 1000 రూపాయల కోసం 1000 సార్లు పోయినట్టు పోతాం మనం. సో నేనేమంటా అంటే వాస్తవ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మన కోరికలు వేరే ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు వేరే ఉన్నాయి. దీనంతటికి కారణం ఏంటిది, ఎందుకు జరుగుతుంది అంటే డబ్బు లేకపోవడం అంట ఫ్రెండ్స్. డబ్బు అనేది కారణం ఎప్పటికీ కాదు. డబ్బు మంచోళ్ళ చేతిలో మంచిది, చెడ్డోళ్ళ చేతిలో చెడ్డది. డబ్బులో మంచి చెడు ఎప్పటికీ లేదు. ఎక్కువ ధనాన్ని సంపాదించడం ఎప్పటికీ తప్పు కాదు ఫ్రెండ్స్. ఎక్కువ ధనాన్ని సంపాదించే వాళ్ళే ఎక్కువ దానం కూడా చేయగలుగుతారు, రైట్. అందరూ చేస్తున్నారని నేను కూడా ఒప్పుకోను, కానీ చాలా మంది చేస్తున్నారు. వారెన్ బఫెట్ లాంటి పర్సన్ అతని ఆ మొత్తం ఆస్తి పాస్తుల్లో 50% మెరిండా గేట్స్, బిల్ గేట్స్ అండ్ మెరిండా గేట్స్ ఫౌండేషన్ కి దానం చేసిండే. కొన్ని లక్షల కోట్లు దానం చేయగలిగిండు ఆయన.
సో ఎందుకు అంటే ఆయన దగ్గర కావాల్సినంత ఉన్నాయి కాబట్టి. లేని వాళ్ళు ఎక్కడి నుంచి దానం చేస్తారు ఫ్రెండ్స్? ఉన్న వాళ్ళే దానం చేయగలుగుతారు, లేని వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. సో డబ్బులు ఉండడం ఎప్పటికీ కూడా తప్పు కాదు, నేరం కాదు. డబ్బు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఉత్తమం. నేను ఒక సూపర్ స్టేట్మెంట్ చదివినది నాకు చిన్నప్పుడే తారసపడ్డది ఫ్రెండ్స్. నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. మంచి మంచి పుస్తకాలు నేను చదివిన, మా ఫాదర్ చదువు ఉండేవాడు, నేను కూడా చదివిన. అరకొర డబ్బులతోనే నువ్వు మంచివాడివైతే, వినండి ఫ్రెండ్స్, అరకొర డబ్బులతోనే నువ్వు మంచివాడివైతే ధనవంతుడివైతే ఉత్తముడివి కావచ్చు అని అంటారు. రైట్? నీ దగ్గర కొన్ని డబ్బులే ఉన్నాయి, నీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నప్పుడే నువ్వు మంచి పేరు తెచ్చుకోగలిగితే, నీ దగ్గర ఫుల్ ధనం ఉంటే ఆటోమేటిక్ గా నేను ఇంకా ఉత్తముడివి కావచ్చు, ఇంకా ఎంతో మందికి ఎంతో ఎక్కువ హెల్ప్ కూడా చేయొచ్చు. సో డబ్బు వీలైనంతగా మీకు సాధ్యమైనంతగా సంపాదించండి ఫ్రెండ్స్. సంపాదించి దాంట్లో ఒక 20% అయిన దానానికి మనం పెట్టుకోగలగాలి ఫ్రెండ్స్. రైట్? సో మరి ఎందుకు మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉండట్లేదంటే, సంపాదనకి ఖర్చులకి ఎప్పుడు చూసినా ఒక వ్యత్యాసం ఉంటుంది. మన లైఫ్ లో ఈ రెండింటికి రన్నింగ్ రేస్ నడుస్తుంది, మన సంపాదనకి మన ఖర్చులకి. ఏది గెలుస్తుంది ఫ్రెండ్స్? సంపాదన గెలుస్తుందా, ఖర్చుల? ఏవి గెలుస్తుంది? సంపాదన ఖర్చులకు జరుగుతున్న రన్నింగ్ రేస్ లో ఏది గెలుస్తుంది? ఎనీబడి? ఖర్చులే గెలుస్తున్నాయి. రైట్? ఖర్చులు. రైట్? సో ఖర్చులే గెలుస్తున్నాయి. ఎందుకు ఖర్చులు ఎక్కువైతున్నాయి చూద్దాము. ఒక సర్వే ఇది ఇండియాలో జరిగింది. 1940-50 సంవత్సరంలో ఒక నలుగురున్న కుటుంబం, రైట్, భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం బ్రతకాలంటే 10 నుంచి 20 రూపాయలు సరిపోతుండేనట. కానీ సెకండ్ దాంట్లో చూస్తే 1960-70, అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత చూస్తే అది కాస్త నెలకి 100 నుంచి 200 రూపాయలు అయింది. మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే, సున్నా పెరిగింది సైడ్ కి. 10 రూపాయలకి ఇంకొక సున్నా యాడ్ అయ్యి 100 అయింది, 20 రూపాయలకి ఇంకొక సున్నా యాడ్ అయ్యి 200 అయింది. మూడో లైన్ లో చూసుకుంటే 1980 నుంచి 90, అంటే మళ్ళొక 20 సంవత్సరాల తర్వాత మళ్ళొక సున్నా పెరిగి 1000 నుంచి 2000 అయింది. 2000 నుంచి 2010కి వెళ్ళేసరికి 10,000 నుంచి 20,000 అయింది. గమనించండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక 10 to 15 years బ్యాక్ నెలకి 20,000 ఉంటే సరిపోతుండే. కానీ ఇప్పుడు 20,000 ఉంటే సరిపోతుందా? ఎంతమందికి సరిపోతున్నాయి? ఒక నెలకి 20,000 సరిపోతున్నాయి సార్, సో మస్తు అయిపోతున్నాయి అని ఉన్న వాళ్ళు ఎవరైనా అనండి. సరిపోకపోతే నో సార్ అని పెట్టండి. నో. సరిపోతలేదు. టి రాజేందర్ నో, నవ్య నో. సూపర్. సరిపోతున్నాయా? సరిపోవట్లేదు. రైట్? అందుకే ఏం జరిగిందంటే 2020 నుంచి 2030కి వెళ్తున్నాం. మళ్ళొక సున్నా పెరగబోతుంది. 1,00,000 నుంచి 2,00,000. ఇప్పుడు 1,00,000 ఉండాలి, 2030కి మీ ఇన్కమ్ 2,00,000 ఉండాలి. మరి క్వశ్చన్ ఏంటంటే, మీరు చేస్తున్న పనులు, కొత్త వాళ్ళతో అడుగుతున్నా, వెస్టీజ్ కాదు, వెస్టీజ్ కాకుండా మీరు చేస్తున్న పనుల ద్వారా మీ ఇన్కమ్ 2030కి 2,00,000 కాబోతుందా అంటే డౌట్ఫుల్లే, అవునా కదా? మరి ఎందుకు మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. మొత్తం మీటింగ్ లో, ఈ జూమ్ మీటింగ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు 8:54 అవుతుంది. 9:30 వరకు మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. రైట్? బట్ మీరు ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 9:30 వరకు ఉండాలి, ఎందుకంటే ఎక్సలెంట్ సెషన్ ఇది. మీ లైఫ్ చేంజ్ అయ్యే సెషన్. రైట్? లైఫ్ చేంజ్ అయ్యే సెషన్. రైట్? పెరుగుతున్న ధరలు అని అన్నారు ఒకరు, ఇంకా పెరుగుతున్న ధరలు అన్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఓకే, ఈ పెరుగుతున్న ధరలను ఎప్పుడైనా ఆపవచ్చా? సాధ్యమే కాదు, సాధ్యమే కాదు ఫ్రెండ్స్. ఇంకెవరు ఆన్సర్స్ చెప్తలేరు. ఇంట్లో ఉన్న కష్టాల వల్ల. ఓకే, ఏం కష్టాలు ఉన్నాయండి? డబ్బుల కష్టాలు కదా. రైట్? సంజీవ్ గారు నువ్వు అంటున్నారు. క్వశ్చన్ క్యాన్సర్ రావట్లేదు ఇంకా. ఎందుకు మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు? పని చేసేది ఓకే, ఇన్కమ్ పెంచుకోవాలి, వచ్చిన మనీ ఇంట్లో ఖర్చులకే సరిపోతున్నాయి అఖిల. ఓకే, పనులు లేకపోవడం. ఓకే, డబ్బు ఉన్న దగ్గర పని చేయట్లేదు. ఓ, వాణి గారు ఎవరు నా మీటింగ్ అటెండ్ అంటున్నారు. రైట్? సో ఆన్సర్ వచ్చేసింది, ఆల్రెడీ లీక్ అయిపోయింది. ఎందుకు మన దగ్గర కావాల్సినంత డబ్బు లేదు అంటే, ఎందుకంటే మనం పని చేసే చోటే కావాల్సినంత డబ్బు లేదు ఫ్రెండ్స్. ఖర్చులు తగ్గించుకోవాలని అనుకోవడం అనేది మూర్ఖత్వం అని నేనంట. ఖర్చులు ఎప్పటికీ తగ్గాయి ఫ్రెండ్స్, పెరుగుతూనే ఉంటాయి. అప్పట్లో ఎన్టీఆర్ గారు అసెంబ్లీలో, నాకు చిన్నప్పుడు గుర్తుంది, అసెంబ్లీలో పెట్రోల్ రేటు 1 రూపాయి పెరిగిందని ప్రతిపక్షంలో ఉండి
క్వశ్చన్ చేయడం జరుగుతుంది. బట్ నేనంట ఆయన అప్పటికి మళ్ళీ సీఎం కాగలిగిండు. తర్వాత ఎంతో మంది సీఎంలు వచ్చారు. ఎప్పుడైనా పెట్రోల్ రేట్లు పెరిగినాయా తగ్గినాయా? ఇప్పటివరకు తగ్గిన దాఖలాలు లేవు, పెరుగుడే తప్పితే. సో అవి పెరుగుతూనే ఉంటది. ఒకప్పుడు పెట్రోల్ రేట్ ఉండే, ఇప్పుడు ఉంటుంది రైట్. ఇంతకు ముందు పప్పుల రేట్లు ఇప్పుడు ఎట్లున్నాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి, బట్టలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి. సో ప్రతిదీ పెరుగుతుంది. ఖర్చుల్ని తగ్గించుకునే అవకాశమే లేదు ఫ్రెండ్స్. బట్ పెంచుకోవాల్సింది ఏంటంటే ఇన్కమ్. మరి ఎందుకు మన దగ్గర డబ్బు లేదు అంటే మనం పని చేసే చోట కావాల్సినంత డబ్బు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తే మీకు అర్థమవుతుంది కొత్త వాళ్ళకి. మీరు మీ ఇంటి కోసం వాటర్ కోసం ఒక బోర్వెల్ మిషన్ తెప్పించి ఆ బోర్వెల్ స్టార్ట్ చేయించి వాటర్ కోసం వాడు 100 ఫీట్లు కొట్టిండు, వాటర్ రాలేవు. 200 ఫీట్లు కొట్టిండు, వాటర్ రాలేవు. 500 ఫీట్లు కూడా వాటర్ కొట్టిండు, వాటర్ రాలేవు. కారణం ఏమై ఉండొచ్చు? చాట్ బాక్స్. కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు వాటర్ రాలేవు? అక్కడ మిషన్ సరిగా పనిచేయలేదంటారా? నో ఆన్సర్స్. నో వాటర్, రైట్. నో వాటర్ అక్కడ లేవు, రైట్. వాటర్ లేనందు సింపుల్. సో అక్కడ వాటర్ అనేది లేవు కాబట్టి మీరు 1000 ఫీట్లు కొట్టినా అక్కడ వాటర్ రావు. అదే కొద్దిగా దూరంలో మీరు గమనిస్తే మీరు 100 ఫీట్లకి పుష్కలమైన వాటర్ రావడం మనం చూసినాం. ఈవెన్ మా బోర్ వేయడానికి కూడా కష్టం అయిపోతుంది, అంత వాటర్ వస్తుంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఉన్నాయి. వాటర్ ఉన్న చోట బోర్ వేయాలి. వాటర్ లేని చోట ఎంత వేసినా కూడా మనకు వాటర్ రావు. సో అదే విధంగా పుష్కలమైన డబ్బులు ఉన్న చోట పని చేయాలి. పుష్కలమైన డబ్బులు ఉన్న చోట పని చేస్తే పుష్కలమైన డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఇంపార్టెంట్. డబ్బులు ఎక్కువ ఉన్న చోట మనం పని చేయట్లేదు. అరకొర డబ్బులు ఉన్న చోట పని చేస్తున్నాం, అరకొర డబ్బులే వస్తున్నాయి. ఒక ప్రైవేట్ టీచర్ ఉన్నాడు, ఎంత కష్టపడ్డా 15,000 20,000 కన్నా జీతం ఎక్కువ రాదు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మెడికల్ షాప్ లో పనిచేస్తున్నారు, బట్టల షాప్ లో పనిచేస్తున్నారు, షాపింగ్ మాల్లలో పనిచేస్తున్నారు, చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. 15,000 20,000 ఎంత హార్డ్ వర్క్ చేసినా వీళ్ళ ఇన్కమ్ అంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉందా? లేదు. వ్యవసాయం చేస్తున్నాం, 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు ఎంత కష్టపడ్డా అదే 15,000 20,000 కన్నా ఎక్కువ రావట్లేదు, రైట్. సో మరి ఎందుకు రావట్లేదు? కష్టపడట్లేదా? కష్టపడుతున్నాం, అందరం కూడా కష్టపడుతున్నాం. మరి ఎందుకు రావట్లేదంటే మీరు చేసే పనిలో కావాల్సినంత డబ్బు లేదు. ఒకసారి మీకు పని ఎవరైతే ఇచ్చారో వాళ్ళని అడిగి చూడండి ఫ్రెండ్స్. సార్ నాకు 1,00,000 రూపాయలు కావాలి ప్రతి నెల, ఇవ్వగలుగుతాడా? లేదు బాబు, నువ్వు దారి పడితే నీ ప్లేస్ లో ఇంకొకతని నేను నీకన్నా 1,000 రూపాయలు తక్కువకే ఇస్తా అంటాడు. సో మనకి మనం చేసే పనిలో డబ్బులు లేవు, ఇది ఇంపార్టెంట్. చూద్దాం. చాలా మంది బీడీలు చేస్తున్నారు, మిషన్ కుడుతున్నారు, లేబర్ పని, ఉద్యోగం, ఇట్లాంటి పనులలోనే మనం ఉంటున్నాం. 3,000 5,000 8,000 15,000 నుంచి 20,000 ఇంతకన్నా ఎక్కువ మన సంపాదనలు ఉంటున్నాయా? ఇదే కేటగిరీ 20,000 లోపట్నే మన ఇండియాలో ఉన్న 90% మంది 20,000 లోపట్నే ఉంటున్నారు ఫ్రెండ్స్. 20,000 లోపట్నే 90% మంది జనాలు ఇండియాలో ఉంటున్నారు. మరి ఇతర మా జనాలు లేరా? డబ్బులు మరి సంపాదిస్తలేరా? ఓన్లీ వెస్టీజ్ లోనే డబ్బులు వస్తాయంటారా అంటే లేదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. డబ్బులు సంపాదించే మార్గాలు ఉన్నాయి, లేవనేం లేదు. డాక్టర్లు లేదా ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 50,000 70,000 80,000 రైట్ సంపాదిస్తున్నారు. అండ్ ఇంజనీర్స్ డాక్టర్స్ ఉన్నారు 2 లక్షలు 5 లక్షలు పైగా సంపాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళలో ఎంతమంది రానున్న 5 సంవత్సరాల్లో లేదా 2030 కల్లా ఎంతమంది డాక్టర్ లేదా ఇంజనీర్లు కాబోతున్నారు? ఉన్నారా ఫ్రెండ్స్? ఎవరన్నా ఎస్ అని పెట్టండి. ఉన్న వాళ్ళే పెట్టండి, లేకపోతే లేదు. నో ప్రాబ్లం. నో 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 ఎవడో అయ్యామని పెట్టి కొంతమంది ఉన్నట్టున్నారు స్టూడెంట్స్. ఓకే, నో ప్రాబ్లం. అయితే సూపర్, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటాం. మీరు కానీ మీకు ఈ ఆప్షన్ లేకపోతే కొట్టేసేయండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో లక్షల్లో సంపాదించినట్టు చూస్తుంటాం, బట్ చాలా తక్కువ మంది కనిపిస్తారు. రియల్ ఎస్టేట్ మనకు సూట్ అవుతుందా ఫ్రెండ్స్? నాతోనైతే కాదు ఫ్రెండ్స్, మీతోనేమో నాకు తెలియదు. సినిమా హీరో లేదా హీరోయిన్, హీరో లేదా హీరోయిన్ అయ్యేంత టాలెంట్, స్కిల్ మన దగ్గర, గ్లామర్ అంత లేదు. సో వాళ్ళు కూడా పుష్కలంగా డబ్బులు సంపాదిస్తారు, బట్ అందరూ హీరో హీరోయిన్లు కాలేకపోతున్నారు. పాలిటిక్స్ అనాలా, రైట్? కోట్లల్లో వాళ్ళు సంపాదిస్తారు కావచ్చు, బట్ బ్రాకెట్ లో అఫ్ కోర్స్ చట్ట వ్యతిరేకంగా అనుకోండి. నీతిగా సంపాదిస్తే చాలా అసలు దాంట్లో డబ్బులే లేవు. రైట్? పారిశ్రామికవేత్తలు కోట్లలో సంపాదిస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు 100 కోట్లలో పెట్టుబడులు పెడతారు, కోట్లలో సంపాదిస్తారు.
ఆ నేనేమంటా అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ మనకు ఉన్నాయా అంటే డౌటే. ఉండుంటే ఆల్రెడీ మీరు అయ్యేవాళ్ళు. ఇప్పుడు లేదు అంటే వాళ్ళకి వెళ్ళడానికి మనకు చాలా కష్టమే, అవునా కదా? సో మరి ఏంటి సార్, మనకేం మార్గాలు లేవా మన లాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి అట్లనే బతకాలా అంటే? లేదు ఫ్రెండ్స్, మన దగ్గర కూడా ఒక బ్రహ్మాండమైన సొల్యూషన్ ఉంది. అది కానీ మీకు అర్థమైతే 100% మనం అందరం కరోడ్పతులమే, డౌటే లేదు. రైట్? ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలా. మీకు ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తున్నది ఒక కాన్సెప్ట్. లెఫ్ట్ సైడ్ లో పవర్టీ ఫార్ములా 95% పీపుల్ అని కనిపిస్తుంది, అవునా? అంటే పేదరికం ఫార్ములా ఇది తెలియకుండానే మనకు అప్లై అయిపోతుంది. రైట్ సైడ్ లో వెల్త్ క్రియేషన్ ఫార్ములా, అంటే ధనాన్ని సృష్టించే ఫార్ములా. కేవలం ప్రపంచంలో 5% పీపుల్ దాన్ని వాడుకుంటున్నారు. రైట్, చూద్దాం. ఫస్ట్ దాంట్లో పవర్టీ ఫార్ములాలో కింద మీకు బాక్స్ లో కనిపిస్తుంది యూ ఇంటూ 10 hours per day ఈజ్ ఈక్వల్ టు 10. అంటే మీరు ఒక్కరే పని చేస్తున్నారు మీ జాబ్ లో కానీ, వ్యవసాయంలో కానీ, మీ కిరాణంలో కానీ, మీ షాప్ లో కానీ, మీ జాబ్ లో కానీ, అందరం కూడా మనం ఒక్కరే పని చేస్తున్నాం. ప్రతిరోజు ఒక 10 గంటలు పని చేస్తే రోజుకి ఎంత గంటల పని అవుతుంది? మనకి 10 గంటల పని అవుతుంది. సో మీకు 10 గంటలకు సంబంధించిన ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. అట్లా నెల రోజులు కష్టపడితే నెల రోజుల ఇన్కమ్ వస్తుంది. కానీ రైట్ సైడ్ లో చూస్తే వెల్త్ క్రియేషన్ ఫార్ములాలో ఒక 5% పీపుల్ ఏం చేస్తున్నారంటే నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రైట్, నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు. మరి అట్లాంటి నెట్వర్క్ చేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి చెక్ చేస్తే 10,000 మంది, రైట్, 10,000 మంది వాళ్ళ కిందల పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంతో మంది పని చేసి పెట్టే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ, టాటా, బిర్లా, వీళ్ళందరూ కూడా, రైట్, అదానీ, రైట్, అదానీ వాళ్ళు, వీళ్ళందరి కింద కొన్ని లక్షల మంది పని చేస్తున్నారు. ఒక్కొక్కరు రోజుకి మనలాగా 10 hours పని చేసిన రోజుకి లక్షల గంటల పని అవుతుంది. లక్షల గంటల పని అయిన వాళ్ళకి లక్షల గంటల ఇన్కమ్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సూత్రం ఏంటంటే మీరు ఎట్ సైడ్ ఉండాలనుకుంటున్నారు? లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్ పవర్టీ ఫార్ములా, రైట్ సైడ్ వెల్త్ క్రియేషన్ ఫార్ములా. ఏది లెఫ్టా రైటా? ఎల్ఆ ఆర్? ఎల్ ఆర్, సింపుల్. రైట్ సైడ్, రైట్ సైడ్, ఆర్ ఆర్ ఆర్. ఓకే, సూపర్, అందరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. రైట్ సైడ్ ఉండాలా? రైట్ సైడ్ ఇస్ ద రైట్ సైడ్. రైట్. సో రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ధనం ధనం సృష్టించబడుతుంది. మరి మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ నెట్వర్క్స్ ని తయారు చేయాలంటే కొన్ని వందల కోట్లు పడతాయి. మనతో అవుతుందా? అవ్వట్లేదు. కాదు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ లో ఉండడానికి ప్రయత్నించినాం. కానీ మీకు ఆ నెట్వర్క్ అనేది చేయాలి. రైట్, నెట్వర్క్ యొక్క శక్తి తెలియాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇది కొద్దిగా 1 సెకండ్. ఓకే, అడ్జస్ట్ చేస్తున్నాం ఇప్పటికి. సో జియో నెట్వర్క్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. టోటల్ గా మన దగ్గర సబ్స్క్రైబర్స్ మన ఇండియాలో జియో వాడే వాళ్ళు టోటల్ గా 10 కోట్ల మంది ఉన్నారట ఫ్రెండ్స్. నెలకి ఎంత రీఛార్జ్ చేస్తున్నాం? 300 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నాం, అవునా కదా? ఆ 300లో అన్ని ఖర్చులు పోను జియో వాళ్ళకి, అంటే అంబానీ వాళ్ళకి 50 రూపాయలే పోతున్నాయి అనుకుందాం. 300 మనం కట్టిన 300లో 50 రూపాయలు వాళ్ళ లాభం మనం ఇస్తున్నాం అనుకుందాం. మనలాంటి 10 కోట్ల మంది 50 రూపాయలు ఇస్తే 500 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ పోతుంది. సో దిస్ ఇస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ ఫ్రెండ్స్. నేను అడుగుతున్నా, ఈ 500 కోట్లు సంపాదించడానికి అంబానీ గారు మన ఊరికి వచ్చారా? మన ఇంటికి వచ్చి సిమ్ అమ్మిండా? అసలు మీరు తెలుసా? అసలు మీ ఊరు భూమి మీద ఉందని తెలుసా ఆయనకి? అయినా కూడా మన ఊరు నుంచి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి రెగ్యులర్ గా పోతూనే ఉన్నాయి. దిస్ ఇస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ ఫ్రెండ్స్. నెట్వర్క్ ఎవరికైతే అర్థమవుతారో వాడు కరోడ్పతి జీవితంలో. రైట్, మరి అట్లాంటి నెట్వర్క్ మనం ఏదన్నా సాధించగలుగుతామో చూడండి. ప్రపంచంలో ఉన్న కరోడ్పతులు అందరూ కూడా నెట్వర్క్ చేసే వాళ్ళే, అవునా కదా? లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది బిల్ గేట్స్, మధ్యలో రతన్ టాటా, రైట్ సైడ్ లో అంబానీ. మీకు తెలుసా వీళ్ళందరికీ మనం కస్టమర్లే, వాళ్ళ నెట్వర్క్ లో మనం ఉన్నాం ఫ్రెండ్స్. రైట్, అక్కడ కింద రాసిన చూడండి, ఆల్ ద రిచ్ అండ్ ప్రాస్పరస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ బిల్డింగ్ నెట్వర్క్స్. ప్రపంచంలో ఉన్న కరోడ్పతులు అందరూ కూడా నెట్వర్క్స్ తయారు చేస్తారు. కస్టమర్ల నెట్వర్క్ సమృద్ధిగా కోట్లలో ఉంది. నేను ఈ ఐఫోన్ ఐప్యాడ్లు వాడుతున్నా అంటే నేను బిల్ గేట్స్ కస్టమర్ని. రైట్, ఇంట్లో టాటా ఉప్పు వేసుకుంటున్నా అంటే టాటాకి కస్టమర్ని. రైట్, అంబానీ వాళ్ళ ఎన్నో వస్తువులు జియో వాడుతున్నాం, ఇంకెన్నో వస్తువులు వాడుతున్నాం అంటే వాళ్ళ కష్టం. వాళ్ళ నెట్వర్క్ లో మనం భాగమైన తప్పితే ఎప్పుడైనా మనకంటూ ఒక నెట్వర్క్ తయారైందా? లేదు. అందుకే మనం కింద ఉండిపోతున్నాం, వాళ్ళు ఎదిగిపోతున్నారు. వేల లక్షల కోట్లలో ఎదిగిపోతున్నారు. సో మరి సామాన్య మధ్య తరగతి ప్రజలకు మనం
నెట్వర్క్ చేసే ఆప్షన్స్ లేవా? మనం కూడా మనకంటూ ఒక నెట్వర్క్ కస్టమర్ల నెట్వర్క్ ని తయారు చేసుకునే అవకాశం లేదా అంటే 100% ఉంది ఫ్రెండ్స్. అదే నెట్వర్క్ మార్కెటింగ్. రైట్, ఆన్సర్ ఏంటిది? నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనలాంటి సామాన్య మధ్య తరగతి ప్రజలకి మిగిలి ఉన్న ఏకైక అవకాశం ఈ భూమి మీద కరోడ్పతి కావడానికి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ కింద కనిపిస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అయి మనము ఆ ప్రొడక్ట్స్ కి ఎంతో మంది కస్టమర్లను మనం తయారు చేసుకోవచ్చు. దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. అంటే ఒక నెట్వర్క్ ద్వారా మనం మార్కెటింగ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ప్యూర్ బిజినెస్, అంతే తప్పితే చైన్ సిస్టమ్ కాదు. మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ స్లైడ్స్ లో. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఎందుకు వెస్టేజ్ చేయాలని చెప్పినా, ఎందుకు చేయాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేయాలా, మన కాంప్రమైజ్ లేకుండా జీవితాన్ని గడపడానికి చేయాలా, మన డ్రీమ్స్ కోసం చేయాలి, అండ్ ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం కోసమైనా మనం వెస్టేజ్ బిజినెస్ చేయాలి ఫ్రెండ్స్. రైట్, సో వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటిదో చూద్దాం. ప్రొద్దున్నే లేచి మీరు బ్రషింగ్ చేసుకుంటారు, స్నానాలు చేస్తారు, బట్టలు ఉతుకుంటారు, గిన్నెలు క్లీన్ చేసుకుంటారు, ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటారు, రైట్, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడతారు, ఇంటికి కావాల్సిన సరుకులు కొంటారు, వ్యవసాయానికి కావాల్సిన సరుకులు కొంటారు, అవసరమైతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మెడిసిన్ కూడా మనం తీసుకుంటాం. ఇవన్నిటికీ వస్తువులు ఎన్నో వాడతాం, అవన్నీ కూడా దగ్గరలో ఉన్న స్టోర్లలో మనం కొంటున్నాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది. రైట్, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ రెండు సేమ్ కనిపిస్తున్నాయి, బట్ నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ దాని గురించి మాట్లాడుతున్నా. లెఫ్ట్ సైడ్ లో మీకు బాటమ్ లో కింద సి అని కనిపిస్తుంది. సి, ఆ సి తోని ఉన్న సర్కిల్స్ అన్ని కూడా కస్టమర్స్ అన్నమాట. మనలాంటి ఎంతో మంది కస్టమర్లు. ఆర్ అంటే రిటైల్ షాప్, కిరాణా వ్యక్తులు, అంటే కిరాణా వస్తువులు అయితే కిరాణా షాప్, బట్టలు అయితే బట్టల షాప్, మొబైల్ అయితే మొబైల్ షాప్, ఫర్టిలైజర్ అయితే ఫర్టిలైజర్ షాప్, ఏదైనా రిటైల్ షాప్ మనకు కస్టమర్ కి అందుబాటులో ఉండే షాప్స్ రిటైల్ షాప్స్. ఈ రిటైల్ వాళ్ళందరూ ఎక్కడి నుంచి చేస్తారు? హోల్సేలర్స్ నుంచి. హోల్సేలర్స్ ఎక్కడి నుంచి చేస్తారు? డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడి నుంచి చేస్తారు? క్యారీ అండ్ ఫార్వర్డ్. క్యారీ అండ్ ఫార్వర్డ్ ఎక్కడి నుంచి చేస్తారంటే కంపెనీ నుంచి. సో అట్లా పైన కంపెనీలో తయారైతుంది మనం ఇంట్లో వాడే ఒక పేస్ట్. రైట్, మనం ఇంట్లో వాడే ఒక పేస్ట్ ఎక్కడ తయారైతుంది? కంపెనీలో తయారై వీళ్ళందరి చేతులు మారి, మధ్యవర్తులు అంటారు వీళ్ళని, వాళ్ళందరి మధ్యవర్తుల చేతులు మారుకుంటూ మన ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్. రైట్, సో అనుకుందాం నేను ఒక 100 రూపీస్ పెట్టి ఒక పేస్ట్ కొన్నా అంటే అది కంపెనీలో ఎంతకి తయారైతుంది? పైన మీకు కనిపిస్తుంది 30% కి తయారవుతుంది. అవునా? 1 సెకండ్. ఓకే, సో 30% కే తయారైతుంది, బట్ 70% యాడ్ అయ్యి మనకి 100% రేట్ అయి మనకు ఎంఆర్పిగా మన ముందుకు వస్తుంది. అంటే ఒక 30 రూపాయల ప్రోడక్ట్ మనం తెప్పించుకోవడానికి మనకు 70 రూపాయల అదనమైన ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ మనం లాస్ అవుతున్నామా అంటే 100% లాస్ అవుతున్నాం. మీకు ఇంటికి వచ్చిన క్వాలిటీ 30 రూపాయల క్వాలిటీ, మీ ఇంటికి వచ్చిన ప్రోడక్ట్ క్వాంటిటీ 30 రూపాయల క్వాంటిటీ, వీళ్ళందరి చేతులు మారినప్పుడు ఆ పేస్ట్ లో సైజు పెరగట్లేదు, క్వాలిటీ పెరగట్లేదు, కానీ రేటు మాత్రం 70% పెరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే మనం 70% అనవసరంగా లాస్ అవుతున్నాం, కేవలం తెప్పించుకోవడానికి మనకు అయ్యే ఖర్చు. 30 రూపాయల ప్రోడక్ట్ తెప్పించుకోవడానికి 70 రూపాయలు అయితే ఇది అన్యాయమా కాదా? మీరే ఒకసారి ప్రశ్నించండి. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇదే వ్యవస్థలో ఉన్నాం, మన తాతలు ఫాలో అయ్యారు, మన తండ్రులు ఫాలో అయ్యారు, ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అంతే తప్పితే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకుండా పోయిల్లు. ఇక్కడ 70% డబ్బులు మనవి మధ్యవర్తులకు వెళ్ళిపోతున్నాయి, కరోడుపతులకు వెళ్ళిపోతున్నాయి. మరి న్యాయమా అంటే న్యాయమే, తెచ్చిచ్చేటోళ్ళు తీసుకుంటున్నారు. బట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఈ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఉంది, నా అందానికి రహస్యం లక్స్ అని ఒకరు, రైట్, ఉరిమే ఉత్సాహం అనుకుంటా థమ్సప్ అని ఆ గుట్ట మీదకి వెళ్ళి దుంకి ఆ ట్రక్కులకు వెళ్ళి తీసుకొని వెళ్తుంటాడు థమ్సప్ మహేష్ బాబు. మరి వీళ్ళు నిజంగా అవి తాగుతారా, ఆ సబ్బు వాడుతుందా మేడం అంటే డౌట్ఫుల్. రైట్, డౌట్ఫుల్. మనందరికి తెలుసు వాడరని. రైట్, కానీ అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్తున్నారు, ఆ వస్తువు వాడట్లేదు. కానీ 70% డబ్బులు మన పాకెట్స్ నుంచి వాళ్ళ అకౌంట్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. ధనవంతులు అవుతున్నారు, మనం నార్మల్ పీపుల్ నార్మల్ గానే ఇంకా కిందికే దిగజారుతున్నాం తప్పితే పైకి ఎదగట్లేదు. మన పిల్లలు మామూలు స్కూళ్ళలో చదివితే వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. మన పిల్లలు సైకిళ్ళ మీద బండ్ల మీద తిరిగితే వాళ్ళ పిల్లలు మెర్సిడీస్ బెంజ్ కారు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నారు. ఎందుకు అంటే మనం కష్టపడి సంపాదించే డబ్బులో 70% పైకి వెళ్ళిపోతుంది.
ఇది ఒక అన్యాయమైన వ్యవస్థ అని నేను అంటాను. నాకు ఎప్పుడైతే ఇది చూసినో నాకు మైండ్ తిరిగిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అఫ్ కోర్స్ ఒకప్పుడు ఇది వర్కౌట్ అయింది, బట్ ఇప్పుడు ఈ కాలంలో మీరు గమనిస్తే ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్ అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. సో అమెజాన్ లో ఆర్డర్ పెడితే 2 days లో మన ఇంటికి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. అంటే జస్ట్ చూడండి, చేతిలో ఆర్డర్ పెట్టేస్తే, చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి ప్రోడక్ట్ 2 days లో అయిందంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఎంత పెరిగిపోయింది. సో కస్టమర్ కి ప్రోడక్ట్ డైరెక్ట్ చేరవేయడానికి మార్గాలు చాలా ఈజీ అయ్యి అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయి కుప్పల కుప్పల ధనాన్ని, అంటే ఇంతకు ముందు మధ్యవర్తులకు ఇచ్చే ధనాన్ని అంతా వీళ్ళు తింటున్నారు ఇప్పుడు అమెజాన్. అందుకే ఎంతో మందిని దాటిపోయి అమెజాన్ జెఫ్ బెజోస్ ప్రపంచంలో కరోడ్పతి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇవ్వాల్సింది ఇప్పుడు ఆయన తింటుండు కాబట్టి. ఇక్కడ మన కంపెనీ ఏమంటుందంటే ఈ మధ్యవర్తుల్ని తీసేసి ఏదైతే 70% మిగులుతుందో అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు తీసుకుంటున్నారో ఇప్పుడు అవి మేం తీసుకోము, మీకే ఇస్తామంటుంది. 70% కంపెనీ కస్టమర్స్ కి రిటర్న్ ఇవ్వడానికి రెడీ ఉంది, అంటే మనలాంటి వాళ్ళకి పంచడానికి రెడీ ఉంది. మరి కస్టమర్స్ గా మనం ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న సిస్టమ్ లోనే బ్రతుకుతూ కింద ఉందామా, లేదా రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది వాళ్ళలాగా మనము మారుదామా, రైట్? మనం కూడా కరోడ్పతి అవుదామా, రైట్? చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చైన్ సిస్టమ్ లెక్క కనిపిస్తలేదా మీకు, రైట్? వీళ్ళందరి చేతులు మారుకుంటూ మన ఇంటికి వచ్చేది చైన్ సిస్టమ్ కదా, ఒక సర్కిల్ లైన్ సేమ్ చైన్ లెక్కనే ఉంది. ఇది కూడా రోజు చైన్ సిస్టమ్ లోనే బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్. ఆ చైన్ సిస్టమ్ లో కింద ఉన్నాం మనం. మన డబ్బులన్నీ పైన వాళ్ళకి వెళ్ళిపోవట్లేదా? 100% వెళ్ళిపోతున్నాయి. బట్ ఇప్పుడు రైట్ సిస్టమ్ లో ఏం జరిగి, రైట్ సైడ్ ఉన్న సిస్టమ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం జరుగుతుందంటే ఈ కింద ఉన్న మనల్ని కస్టమర్ ని, ఈ సి అనే మనమైన కస్టమర్లని ఇక్కడ తీసుకొచ్చి డి అంటే డిస్ట్రిబ్యూటర్ చేస్తుంది. ఆ టాప్ గ్రీన్ కలర్ లో ఉన్నది నువ్వే, రైట్? ఆ డిస్ట్రిబ్యూటర్ అవి నువ్వు ఇంకొంతమంది డిస్ట్రిబ్యూటర్లను కూడా స్టార్ట్ చేసుకుంటూ వాళ్ళు కూడా అట్లా నెట్వర్క్ ని సాధించుకోవచ్చు. నువ్వు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా నా కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అయి నీ కస్టమర్ల నెట్వర్క్ ని ఆర్ డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ని, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ కాబట్టి, రైట్? సో ఇక్కడ డీల్ అన్ని ఎందుకున్నాయంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కస్టమరే కాబట్టి, మనమే కస్టమర్, మనమే అడ్వర్టైజర్, మనమే డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ. అందుకే పోయే పైసలన్నీ మనకు వస్తున్నాయి. 70% మనకి ఎందుకు ఇస్తుంది కంపెనీ? వాళ్ళ ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేస్తాం, వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాడతాం, వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఇతరులకు అమ్ముతాం అవసరమైతే. కాబట్టి మనకు ఆ 70% డబ్బులు ఇస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు అసలు వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటిదంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. మనమందరము ఇతర ఏ కంపెనీల్లో ప్రొడక్ట్స్ వాడుతూ వస్తున్నాం. ఎక్కడ కూడా ఒక్క కంపెనీ ఇప్పటి వరకు 1000 రూపాయలు రిటర్న్ ఇచ్చింది లేదు, బెస్ట్ కస్టమర్ అవార్డు ఇచ్చింది లేదు. ఇచ్చారా అండి ఎవరికైనా? ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా ఈ జూమ్ మీటింగ్ లో? ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు, రైట్? కనీసం మనం భూమి మీద ఉంటున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి. అత్యంత నాసిరకమైన ప్రోడక్ట్లు, విపరీతమైన కెమికల్ ప్రోడక్ట్లు మార్కెట్ లో కుప్పలు కుప్పలు ఉన్నాయి కంపెనీలు. అట్లాంటి కెమికల్ ప్రొడక్ట్స్ ని వాడుకుంటూ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ డబ్బుల్ని పోగొట్టుకుంటున్నాం మనం. ఇక మనల్ని ఏమనాలో ఆ డాష్ మీకే పెడుతున్నా, ఖాళీలు మీరే పూరించుకోండి, రైట్? సో కొద్దిగా గట్టిగా మాట్లాడితే తప్ప అనుకోకండి, అర్థం కావాలి, కాన్సెప్ట్ అర్థం కావడానికి నేను మాట్లాడతా అంతే తప్ప ఎలాంటి మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, క్షమించండి. సో ఇక్కడ మనము ఈ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ నుంచి రైట్ సైడ్ లోకి వచ్చి ప్రతి ఒక్కరు రావచ్చు ఫ్రెండ్స్. పెట్టుబడి పెట్టేది ఏం లేదు, పెట్టుబడి లేనందువల్ల ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం అంతా అదే అవుతుంది, పెట్టుబడి లేకపోవడం వల్ల చాలా మంది దీన్ని బిజినెస్ లెక్కనే చూస్తలేరు. పెట్టుబడి లేకపోవడం వల్ల ఇది చైన్ సిస్టమ్, నేను ఎంతమందిని జమ చేయాలా, ఎన్ని ఆధార్ కార్డులు ఏర్క రావాలా అనే ఆలోచనలో ఉన్నారు ఫ్రెండ్స్. సారీ, ఇది బిజినెస్, రైట్? బిజినెస్, పెట్టుబడి లేని వ్యాపారం. నువ్వు ఒక పెద్ద కంపెనీ 3000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది వెస్టేజ్ కంపెనీ, ఎలాంటి కెమికల్ లేని న్యాచురల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని 300 ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ కి 3000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీకి నువ్వు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అయ్యావు, మెంబర్ కాదు. ఏమయ్యాం ఫ్రెండ్స్? డిస్ట్రిబ్యూటరా మెంబరా? టైప్ చేయండి, డిస్ట్రిబ్యూటరా మెంబరా? ఏమైతున్నారు మీరు కంపెనీలో? డి, ఓకే, షార్ట్ కట్ అయిన పేర్లు డియా ఎమ్మా? డిస్ట్రిబ్యూటరా మెంబరా? డి, వెరీ గుడ్. మీరందరూ నాకు నచ్చిల్లు, షార్ట్ కట్ లో ఓటేస్తున్నారు, సూపర్. ఓకే, సో అందరం కూడా మనం డిస్ట్రిబ్యూటర్, ఒక పెద్ద కంపెనీకి మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్,
రైట్. మీరు ఎవరిని జాయిన్ చేయట్లేదు, వాళ్ళకు బిజినెస్ ని క్రియేట్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తిని మీరు జాయిన్ చేస్తున్నారు అంటే అతనికి ఒక షాప్ పెట్టిస్తున్నారనే అర్థం, పెట్టుబడి లేకుండా. ఒక వ్యక్తిని మీరు స్టార్ట్ చేయాలంటే అది ఒక మీకు బ్రాంచ్ రైట్. ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. మీతో ఎంత మంది జాయిన్ చేయగలిగితే అంతమంది మీరు బ్రాంచెస్ ని స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్ని బ్రాంచెస్, రైట్. ఎన్ని బ్రాంచ్లు ఎక్కువ ఉంటే అంత డబ్బు వస్తుంది, అవునా కదా ఫ్రెండ్స్? బయట వాళ్ళకి వస్తలేవా? మనకు కూడా అదే విధంగా వస్తాయి. సో ఇక్కడ పైన ఉంటావు, ఇక్కడ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నీ డిస్ట్రిబ్యూటర్లే. మనం అందరం ఇప్పుడు పొద్దున్నే లేచి వెస్టీజ్ పేస్ట్ వాడతాము, వెస్టీజ్ సబ్బు వాడతాము, వెస్టీజ్ ఆయిల్ వాడతాము, వెస్టీజ్ ఫేస్ క్రీమ్ వాడతాము, వెస్టీజ్ కుకింగ్ ఆయిల్ వాడతాము. ఇవన్నీ మనం అందరం స్ట్రిక్ట్ గా డిసిప్లిన్ గా వాడడం వల్ల కంపెనీకి కోట్ల కొద్ది టర్న్ ఓవర్ జరిగితే దాంట్లో 70% మనకి ఇవ్వడానికి, రిటర్న్ ఇవ్వడానికి రెడీ ఉంది. కంపెనీ రిటర్న్ ఇవ్వడానికి రెడీ ఉంటే తీసుకోవడానికి రెడీ ఉండాలా లేదా చెప్పండి. నేనైతే రెడీ ఉన్నా ఫ్రెండ్స్. పోయిన మంత్ 2,29,000 తీసుకున్నా కంపెనీ నుంచి. ఎంతమందికి కావాలా? ఎంతమంది రెడీ ఉన్నారు పెట్టండి. సార్ నాకు కావాలి, మీ అని ఎంఈ. సూపర్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అందరం ఒక మార్గం వైపు వెళ్తున్నాం, మనం అందరం కలిసి. అందరం కూడా కరోడ్పతులం కావుతున్నాం, ఎలాంటి డౌటే లేదు దాంట్లో. సో ఈ విధంగా ఇది అర్థం కావాలి. ఈ స్లైడే చాలా ఇంపార్టెంట్, అందుకే దీనిలో ఎక్కువ టైం నేను కేటాయించిన. మిగతా అంత పెద్ద విషయం కానే కాదు, రైట్. ఇది అర్థం కావాలి. ఇది అర్థం కాక చాలా మంది ఇది చైన్ సిస్టమ్ అనుకుంటా టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు, అవకాశాన్ని కోల్పోతున్నారు. దయచేసి మనం మైండ్ ని రిఫ్రెష్ చేసుకోండి. మీరు ఒక పెద్ద కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, షాప్ లేదు, అదే ప్రాబ్లం. షాప్ లేదు, అదే తేడా. సో మీరు ఒక నడిచే షాప్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడికి పోతే అక్కడ మీ షాప్ నడుస్తుంది, టెన్షన్ లేదు. మన మన షాప్ కి షటర్ లేదు, మన షాప్ కి కరెంటు బిల్లు లేదు, రైట్. రైట్, మన షాప్ లో వర్కర్స్ లేరు, అందరు లీడర్సే. మన షాప్ కి కాంపిటీషన్ లేదు, మొత్తం కోఆపరేషనే, రైట్. నీ డిస్ట్రిబ్యూటర్లు ఎదిగితే నువ్వు ఎదిగితే కోఆపరేషన్ తప్పితే కాంపిటీషన్ ఎక్కడిది, రైట్. సో ఫ్రీడమ్ ఉంటది. నువ్వు పని చేయడం ఆపేసిన నిరంతరం డబ్బులు వస్తాయి ఈ వ్యవస్థలో. అట్లాంటి ఫ్రీడమ్ ఈ బిజినెస్ లో దొరుకుతుంది. అన్ని సూపర్ ఫ్రెండ్స్ తప్పితే ఈ బిజినెస్ లో లేదు. సో దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. కంపెనీ టు కస్టమర్ అయితే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ లో మనం స్టార్ట్ చేయడానికి ఎలాంటి పెట్టుబడి లేదు. పెట్టుబడి లేకపోతే ఏమైనా లాస్ ఉందా ఫ్రెండ్స్? నో ఇన్వెస్ట్మెంట్, నో లాస్. పెట్టుబడి లేదు, లాస్ లేదు. అంటే లిటరల్ గా నో లాస్ బిజినెస్. నో లాస్ బిజినెస్. చేసుకుంటే లాభమే, చేయకపోతే నో లాస్. సో మరి మనం ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్. షాప్ చేంజ్ చేయాలి. బయట కిరాణంలో కొంటే ఏం వస్తలేదు, ఇక్కడ కొంటే డబ్బులు వస్తున్నాయి. వెస్టీజ్ లో కొంటే డబ్బులు వచ్చినప్పుడు వెస్టీజ్ లోకి మారాలి. కామన్ సెన్స్. ఎందుకు మారాలి? రెండు మంచి కారణాలు ఉంటాయి. ఒకటి, బయట మార్కెట్ లో అన్ని కల్తీ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి, అవునా కదా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఫ్రెండ్స్, అందరు కూడా ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ భార్య పిల్లలకి, మీ కుటుంబీకులకి కెమికల్ ప్రొడక్ట్స్ వాడిపిస్తారా, న్యాచురల్ ప్రొడక్ట్స్? కెమికల్ అయితే సి అని పెట్టండి, న్యాచురల్ అయితే ఎన్ అని పెట్టండి. సి అని పెట్టారు ఎవరు? మై గాడ్, మిస్టేక్ లో పెట్టారా సార్? వారు సి సి. అఖిల, సి అని పెట్టాం. మీ కుటుంబీకులకి కెమికల్ ప్రొడక్ట్స్ వాడిపిస్తావా, న్యాచురల్ ప్రొడక్ట్స్? న్యాచురల్, రైట్. స్పెల్లింగ్ మిస్టేక్, ఓకే, నో ప్రాబ్లం. సో బయట మార్కెట్ లో, కిరాణాల్లో, సూపర్ మార్కెట్ లో అన్ని హెల్తీ ప్రొడక్ట్స్ డైమండ్ ఫ్రెండ్స్. సో మన వెస్టీజ్ లో అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. వెస్టీజ్ సెకండ్ ఆప్షన్, సెకండ్ కారణం. వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు డబ్బులు రిటర్న్ వస్తున్నాయి. ఇంతకన్నా బ్యూటిఫుల్ ఆప్షన్ ఏం కావాలి? నాకు ఈ సెకండ్ పాయింట్ వినంగానే స్టార్టింగ్ లో ఇట్లా కళ్ళు మెరిసినాయి ఫ్రెండ్స్. డబ్బులు రిటర్న్ వస్తాయి ఎట్లా చెప్పండి అన్నట్టు. సో అట్లా అట్లా అయిపోయాం. అంత బాగుంటది, రైట్. సో ఎలా వస్తాయి ఒకసారి చెక్ చేద్దాం. ఈ బిజినెస్ ని మీరు ఈ విధంగా మూడు రకాలుగా చేయొచ్చు. సార్ ఈ బిజినెస్ జాన్తానే, మాకు ఇవన్నీ సంబంధం లేదు. మేము, నాకు ప్రొడక్ట్స్ బాగున్నాయి, నచ్చినాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటున్నారు, వాడతా అంటే ఓన్లీ కస్టమర్ లాగా వాడుకుంటూ ఉండొచ్చు, నో ప్రాబ్లం, యూజ్ చేయండి. లేదు సార్ నాకు కొద్దిగా డబ్బులు కావాలి, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇద్దాము అంటే అప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అవుతారు. డిస్ట్రిబ్యూటర్ అయితే ఇతరులకు ప్రొడక్ట్స్ ని షేర్ చేయడం ద్వారా మీకు డబ్బులు వస్తుంటాయి చిన్నగా. బట్ చాలా మంది
మనలాంటి వాళ్ళు ఉంటారు ఏంటంటే, సార్ నేను ధనవంతుని కావాలి, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని నెలకి 1,00,000, 2,00,000, 5,00,000, అట్లాంటి వాళ్ళకి థర్డ్ ఆప్షన్ బెటర్. ఏంటిది? నెట్వర్క్ కావాలా. మీకు ఏది కావాలి ఫ్రెండ్స్? సియా, డియా, ఎన్నా? సియా, డియా, ఎన్నా? కస్టమర్ అవుతారా, డిస్ట్రిబ్యూటర్ అవుతారా, నెట్వర్కర్ అవుతారా? ఎన్ బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి అయితే ఎన్. మీ ఇష్టం, నో నో ప్రాబ్లం, మీరు ఏదైతే అది నో ప్రాబ్లం. కొత్త వాళ్ళకి చెప్తున్నా, మీ ఇష్టం అండి. సో నెట్వర్కర్ లో లాభం ఏంటంటే, ఇక్కడ మీరే కస్టమర్, మీరే డిస్ట్రిబ్యూటర్, మీరే నెట్వర్కర్, డబ్బులు అనేటి పుష్కలంగా మనకి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఎలా వస్తాయి ఇన్కమ్ అనేది? మనకి 9 రకాలుగా కంపెనీ మనకి ఇన్కమ్స్ ఇస్తున్నది. ఓకే, రీటైల్ ప్రాఫిట్ 10 to 20%, పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఇట్లా ఒక 9 రకాల బోనస్. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, అంటే ఫారిన్ ట్రిప్స్ వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్, ఇవన్నీ కూడా చూద్దాం ఒకసారి. 10 to 20% రీటైల్ ప్రాఫిట్. ఇది అర్థం కావాలి, చాలా మందికి ఇది అర్థం కాకనే బిజినెస్ అర్థమైతలేదు. మీరు డిస్ట్రిబ్యూటర్ కావడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఫస్ట్ బెనిఫిట్, ఎంఆర్పి 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ అప్రాక్సిమేట్ గా మీకు 80 రూపాయలకు వస్తుంది అనమాట. రౌండ్ ఫిగర్ వేసిన జనరల్ గా 75 అట్లా అట్లా వస్తుంది, ఎందుకంటే ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. సో 100 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రోడక్ట్ మీకు 80 రూపాయలకు వస్తే లాభం ఎంత? 20 రూపాయలు. ఒకవేళ మీ ఐడి మీద మీరు 10,000 రూపాయల ప్రోడక్ట్స్ అమ్మితే మీకు ఎంత వస్తాయి ప్రాఫిట్? 2,000 రూపీస్. ఎందుకంటే ఆ 10,000 రూపాయలు మీరు 8,000కి స్టోర్లో తెచ్చుకొని మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి 10,000 రూపాయలకి అమ్మేశారు. సో మీ లాభం ఎంత? 2,000. మీరు ఎవరినైనా స్టార్ట్ చేశారు ఇంకా బిజినెస్ లోకి? నో. ప్రోడక్ట్స్ తక్కువ రేటుకి తెచ్చుకొని ఎక్కువ రేటుకి అమ్మారు. ప్రోడక్ట్స్ తక్కువ రేటుకి తెచ్చుకొని ఎక్కువ రేటుకి అమ్ముకోవడమే ఏ వ్యాపార సూత్రమైనా, అవునా? ఏ వ్యాపారమైన, కిరాణా నుంచి మెర్సిడీస్ బెంజ్ కార్లు అమ్మేదాకా తక్కువ రేటుకి తెచ్చుకొని ఎక్కువ రేటుకి అమ్ముకోవడమే వ్యాపార సూత్రం. మనం కూడా అదే చేస్తున్నాం. ఒకవేళ మీరు 1,00,000 ప్రోడక్ట్లు 80,000 రూపాయలకు తెచ్చుకొని 1,00,000 రూపాయల ఎంఆర్పికి మీరు రైతులకి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, మీ బంధువులకి అందరికి ఇచ్చేస్తే ఎవరిని స్టార్ట్ చేయలేరు ఇంకా మీరు టీంలకి. బట్ 80,000 ప్రోడక్ట్లు తీసుకొని 1,00,000 రూపాయలకు అమ్ముకుంటే మీకు ఎంత లాభం? 20,000 రూపాయల లాభం అనేది వచ్చింది. సో ఇక్కడ మీకు అర్థమై ఉండాలి, మీరు ఎవరిని స్టార్ట్ చేయకుండా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఎట్లా? ఈ విధంగా ప్రోడక్ట్స్. ఎందుకంటే మన బిజినెస్ లో ఏమున్నాయి? ప్రోడక్ట్స్. మీరు ఈ ప్రోడక్ట్స్ మీరు డిస్ట్రిబ్యూటర్, తక్కువ రేటుకి తెచ్చుకుంటున్నారు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఒక బట్టల దుకాణం అయినా అదే చేస్తున్నాడు, ఒక ఎలక్ట్రికల్ షాప్ అయినా అదే చేస్తున్నాడు, ఫర్టిలైజర్ షాప్ అయినా అదే చేస్తున్నాడు, మీరు కూడా అదే చేస్తారు. కానీ వాళ్ళకి లేని ఆప్షన్ ఏంటంటే, సేమ్ ఇదే బిజినెస్ ని మీరు ఇతరులకు నేర్పించవచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇతరులకు నేర్పించడం ద్వారా బిజినెస్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుంది. వీళ్ళని బ్రాంచుల్లాగా మీరు తయారు చేసుకొని వాళ్ళతోని కంపెనీకి టర్న్ ఓవర్ ని మనం పెంచుతున్నాం, అంతే తప్ప వాళ్ళని జాయిన్ చేయడం ద్వారా మనకు డబ్బులు రావట్లేదు. వాళ్ళు 10,000 కడితే ప్రోడక్ట్లు ఇవ్వకుండా ఆ 10,000 మీద మనకు 5,000, 6,000 కమిషన్ ఇస్తే అది చైన్ సిస్టమ్, ఇల్లీగల్ అవుతుంది. బట్ ఇక్కడ జాయిన్ చేయడానికి రూపాయి పెట్టుబడి లేదు. మీకు నచ్చిన ప్రోడక్ట్లు 1,000 రూపాయలు, 2,000, 3,000 మీకు నచ్చినంత తీసుకోండి. రైట్? సో అట్లా ప్రోడక్ట్ల మీద జరిగేది బిజినెస్, తలకాయలతో చేసేది స్కీమ్, చైన్ సిస్టమ్. మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 300 న్యాచురల్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా బిజినెస్ పెంచితే కమిషన్స్ పెంచుతున్నది అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. సో ఈ స్లైడ్స్ లో మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇవంతా కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే జస్ట్ ఇవన్నీ నేను తీసేస్తున్నా. ఇవన్నీ కూడా తీసేస్తున్నా, ఇవన్నీ మీకు అర్థం కావు. మీకు అర్థం కావాల్సింది సింపుల్ గా, మీరు ఒక లెవెల్కి వెళ్ళి ఇంకో వ్యక్తిని సక్సెస్ చేస్తే, ఇట్లా సిల్వర్ డైరెక్టర్ అంటారు, మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. రైట్? ఒక వ్యక్తిని మీరు డైరెక్టర్ చేస్తే మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ట్రావెల్ ఫండ్ ద్వారా మనం ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. రైట్? మేమందరం చాలా మందిని జస్ట్ ఒక 2 to 3 months బ్యాక్ థాయిలాండ్ వెళ్ళొచ్చాము. రైట్? థాయిలాండ్ లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి వచ్చాము. సో ఎక్సలెంట్ కంట్రీ, బీచెస్ సూపర్ ఉన్నాయి. సో నేనేమంటా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వియట్నాం ఉంది మార్చిలో, అండ్ సెప్టెంబర్ లో మనకి స్విట్జర్లాండ్ కంపెనీ అనౌన్స్ చేసింది. ఇవన్నీ ఫారిన్ ట్రిప్స్ మనకు కంపెనీ ఇచ్చే ట్రావెల్ ఫండ్ తోని మనం ఎంజాయ్ చేయొచ్చు. సిల్వర్ డైరెక్టర్ ఎవరైతే ఒక్కరిని సక్సెస్ చేసినా ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరిని సక్సెస్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అంటారు, ముగ్గురిని సక్సెస్ చేస్తే స్టార్ డైరెక్టర్ అంటారు. ఎవరైతే ముగ్గురిని బ్రాంజ్ లెవెల్ కి తీసుకెళ్తారో వాళ్ళని స్టార్ డైరెక్టర్ అంటే, వాళ్ళకి అదనంగా కార్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కార్ ఫండ్ అంటే ముగ్గురిని సక్సెస్ చేయండి, కార్ ఫండ్ స్టార్ట్ అయితే మీకు నచ్చిన కారు మీరు తీసుకోవచ్చు. రైట్? దానికి ఈఎంఐ కంపెనీ రెగ్యులర్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత చూడండి కార్ ఫండ్ ద్వారా ఎంతమంది కార్స్ తీసుకున్న వాళ్ళని మీరు చూడొచ్చు. మిస్టర్ విజయరాజ్ సార్ మనకి ఆ ఈ బిజినెస్ లో మనకు అప్లైన్ మెంటార్ ఫ్రమ్ చింతలపూడి ఖమ్మంకి అవతల ఉంటుంది, రైట్, విజయవాడకి దగ్గరలో ఉంటుంది. సో సారు ప్రతి నెల ఈ బిజినెస్ ద్వారా 18 లక్షలు తీసుకుంటూ జాగ్వార్ కార్ ని అచీవ్ చేసి, ఈ జాగ్వార్ కార్ లో నేను ఎన్నో సార్లు కూర్చోవడం జరిగింది. మిసెస్ లీలావర్ణ మేడం ఫ్రమ్ కరీంనగర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇప్పటికీ ఫుల్ టైమ్ గా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఈ బిజినెస్ చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ లో ఆమె ఇన్కమ్ ఇప్పుడు ఇంకొక రిటైర్మెంట్ కి 1-2 ఇయర్స్ ఉంది, ఇన్కమ్ అనేది దాదాపు 60,000 పైగా ఉంటుంది. అంత సీనియర్, రైట్, అంత ఇన్కమ్ తీసుకుంటూ కూడా పార్ట్ టైం గా ఈ బిజినెస్ చేసి ప్రతి నెల 6 లక్షల పైగా సంపాదిస్తుంది ఫ్రెండ్స్. మీరు కరెక్టే విన్నారు ఫ్రెండ్స్, ఫుల్ టైం ఇన్కమ్ 60,000, పార్ట్ టైం ఇన్కమ్ 6 లక్షలు, రైట్. సో అర్థం చేసుకోండి, అసలు కన్నా కొసరిలో ఎక్కువ ఉన్నది, రైట్. సో వీళ్ళందరూ కూడా జగిత్యాల నుంచి కార్ అచీవర్స్, రైట్. ఇక్కడ కూడా పైన ఇద్దరు మా అప్లయన్స్ కార్ అచీవర్స్, ఇక్కడ నుంచి అందరు కూడా నా టీంలో కార్ అచీవర్స్ ఫ్రెండ్స్, అందరు కూడా కార్ అచీవర్స్. వీళ్ళందరికీ మీ ప్లేసెస్ లో మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టండి, ఎందుకంటే అచీవ్ చేశారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్, రైట్. సో కార్ అచీవ్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ జోక్, కార్ మెయింటైన్ చేయడం అస్సలు జోక్ కాదు, రైట్. సో వాళ్ళ కార్లు పాతబడ్డాయి ఆల్రెడీ చాలా మంది, దాంట్లో అన్ని సంవత్సరాల నుంచి కార్లు మెయింటైన్ చేస్తుంటే ఎంత ఈజీగా డబ్బులు ఈ బిజినెస్ లో సంపాదించగలుగుతారో అర్థం చేసుకోండి. ఎప్పుడైతే నలుగురిని లేదా 5గురిని సక్సెస్ ఇస్తే డైమండ్ అంటారు, రైట్. అండ్ 6గురిని చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ ఇక్కడ మీరు ఇన్కమ్ చూడొచ్చు, 1 lakh పర్ మంత్ అనేది వాళ్ళకు వస్తుంది, రైట్. వీళ్ళకి హౌస్ ఫండ్ వస్తుంది, క్రౌన్ డైరెక్టర్ హౌస్ ఫండ్ వస్తుంది. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 8 మందిని లేదా పూర్తి బిజినెస్ 2 లక్షలు చేస్తే, 2 లక్షల పీవీ 2 లక్షల పీవీ చేస్తే అప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. సో అట్లాంటి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యాను నేను. 2 లక్షల పీవీ అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ 35తో డివైడ్ చేసిన మల్టిప్లై చేసిన 70 లక్షల మినిమం వ్యాపారం ఫ్రెండ్స్. ప్రతి నెల 70 లక్షల బిజినెస్ మేము ఇవ్వగలుగుతున్నాం అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నామో, రైట్. ఇట్లా ఇంకా ఎక్కువ మంది చేస్తే ఎక్కువ పిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, మాకు వచ్చేది ఎలైట్ క్లబ్ బోనస్ 2%, రైట్. సో రైట్, ఇంతకు ముందు మీకు చెప్పాను, రైట్, పవర్ ఆఫ్ నెట్వర్క్. ఈ స్లైడ్ మీకు ఇంతకు ముందు చూపించడం జరిగింది, రైట్. సో మరి సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు చూడండి, మీ టీంలో ఒక 10,000 మంది ప్రొద్దున్నే లేచి మన పేస్ట్ తోని బ్రషింగ్ చేసుకుంటే, ఇక్కడ అంతా కొద్దిగా అటు ఇటు అయిపోయింది నా స్లైడ్, సెకండ్. ఇదే ఇంపార్టెంట్ స్లైడ్, అందుకే నేను మీకు ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? నాకు మీ మెసేజెస్ కనిపించదు, స్క్రీన్ షేర్ చేస్తే నాకు మీ మెసేజెస్ కనిపించదు. 1 సెకండ్. ఫ్రెండ్స్, లైన్ లో ఉండండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? నాకు ఎవరైనా ఎస్, ఓకే 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 ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది నెట్వర్క్ సింప్లిఫైడ్, రైట్. మీరు కానీ మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఇక్కడ మీరు ఒక 2 to 3 years కష్టపడితే, రైట్, ఒక 2 to 3 years కష్టపడితే మీకు ఒక నెట్వర్క్ తయారైంది అనుకుందాం. ఈ నెట్వర్క్ లో 10,000 మంది మీ టీంలో ఉన్నారు, రైట్. మీ టీంలో 10,000 కుటుంబాలు ప్రతిరోజు ప్రతి నెల మన ప్రొడక్ట్స్ వాడుతున్నాయి అనుకుందాం.
ఫస్ట్ మంత్ లో ఓన్లీ ఒక 67 రూపీస్ పేస్ట్ మాత్రమే కొన్నారనుకున్నాం, రైట్? 67 రూపీస్ పేస్ట్ కొన్నారు. కొంటే ఎంత టర్న్ ఓవర్ అయితే ఫ్రెండ్స్? 6,70,000 అయితే 6,70,000 అనుకోండి, 6,70,000 10% ఇన్కమ్ మీదే. ఎవరిది? మీదే. మీదే. 6,70,000 10% ఇన్కమ్ ఎంత? క్యాల్కులేషన్ చేసి చెప్పండి ఒకసారి. 6,70,000 10% ఎంత? నాకు చాట్ బాక్స్ లో పెట్టాలా ఫాస్ట్. ఓకే, 67,000. కొత్త ఆన్సర్ 67, ఎవరో 6,700 అన్నారు, మహేందర్ వర్మ. ఎవరో 67. ఓకే, 67,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, మీ టీంలో 10,000 మంది పొద్దున్నే లేచి బ్రషింగ్ చేసుకుంటే మీ అకౌంట్లోకి 67,000 వస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఎవరిది వాళ్ళు బ్రషింగ్ చేసుకుంటే మీ ఇన్కమ్ 67,000. అంత ఈజీ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది. ఒకవేళ అనుకోండి ఇదే 10,000 మంది ప్రతి నెల ఒక 1,000 రూపాయలు మాత్రమే కొంటున్నారు అనుకుందాం, 1,000 రూపీస్ మాత్రమే కొంటున్నారు. 10,000 మంది 1,000 రూపీస్ ప్రొడక్ట్స్ ప్రతి నెల కొంటే మీ బిజినెస్ ఎంత అవుతుంది? 1 crore అవుతుంది. 1 crore లో 10% ఇన్కమ్ ఎవరిది? మీదే. ఎంత ఫ్రెండ్స్? 1 crore లో 10% ఎంత? మెసేజ్ పెట్టండి. 1 crore లో 10% ఎంత? వర్డ్స్ లో రాయండి, నేను లెక్కలు వేస్తాను. 1 lakh. లలిత గారు 1 lakh అన్నారు, వేణురెడ్డి గారు 2 lakhs అంటున్నారు, వర్మ. ఓకే, రైట్. ఇందూరి సునీత గారు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, 10 lakhs. రాజశ్రీ 1 lakh అంటున్నారు. 10 lakhs ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 10 lakhs, 10 లక్షలు. ₹1,00,00,000 10%, 10 లక్షలు మీ ఇన్కమ్ ఉండబోతుంది, రైట్? మీ ఇన్కమ్ ఉండబోతుంది 10 లక్షలు. ప్రాబ్లం ఏంటంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్, మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. 10 లక్షలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి 10 లక్షలు? 60,000 వస్తలేవు, 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని మన మైండ్ కొడుతుంది. అది ప్రాబ్లం మా కంపెనీది కాదు, మా బిజినెస్ ప్లాన్ది కాదు, ప్రాబ్లం మన మైండ్. రైట్? మన మైండ్ చిన్నప్పటి నుంచి ₹1,00,000 ఇన్కమ్ కూడా చూడలేదు కాబట్టి 10 లక్షల్ని నమ్మది ఫ్రెండ్స్. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. దీంట్లో కుప్పల కుప్పల వాటర్ ఉన్నాయి, పుష్కలమైన వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బోర్ వేయండి, అదే పని చేయండి. ఇక్కడ ఇక్కడ పని చేస్తే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. మీరొక్కరు పని చేస్తూ, సింగిల్ గా పని చేస్తూ ₹1,00,000 సంపాదించడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ నెట్వర్క్ ద్వారా మీ టీంలో కొన్ని వేల మంది వచ్చినప్పుడు 10 లక్షలు సంపాదించడం పెద్ద విషయం ఏం కాదు. మన విజయరాజన్ చెప్పా కదా, 18 lakhs per month ఎర్నర్. ఇప్పుడు నేను చెప్పే ఫిగర్ కన్నా 8 లక్షలు పైగా ఎక్కువగా సంపాదిస్తున్నాడు ప్రతిరోజు. సార్తో నేను టచ్ లో ఉంటున్నా, మరి కరోడ్పతితో టచ్ లో ఉంటున్నా నేను, రైట్? సో అట్లాంటి బిజినెస్ ఫ్రెండ్స్. మరి నేను మీ ఆలోచనకే వదిలేస్తున్నా, రైట్? మీ ఆలోచనకే వదిలేస్తున్నా. చాలా మంది కాస్ట్లీ ప్రొడక్ట్స్ అంటారు ఫ్రెండ్స్, అపోహ, రైట్? అపోహ. ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటే రేట్ ఎక్కువ ఉండొచ్చు, అవునా కదా? ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు సెల్ ఫోన్స్ కనిపిస్తున్నది. రైట్ సైడ్ లో కనిపిస్తున్న చిన్న ఫోన్ ₹1,500, అండ్ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నది ₹15,000. మీ దగ్గర ఏది ఉంది ఫ్రెండ్స్? లెఫ్ట్ దా, రైట్ దా? మీ దగ్గర ఎలాంటి ఫోన్ ఉంది? మీద అందరి దగ్గర లెఫ్ట్ సైడ్ ఫోన్ ఉంది, లేకపోతే జూమ్ మీటింగ్ లకు రాకపోతుంటారు. రైట్? మీరు అందరి దగ్గర లెఫ్ట్ ఫోన్ ఉంది నాకు తెలుసు. ఎందుకంటే మీరు జూమ్ మీటింగ్ వింటున్నారంటే దీంట్లోనే పాసిబుల్ అవుతుంది, చిన్న ఫోన్ లో పాసిబుల్ కాదు. కామన్ సెన్స్ కదా. సో నేనేమంటున్నా అంటే మీ దగ్గర ఇంత పెద్ద ఫోన్ ఎందుకు ఉంది? మార్కెట్ లో 1,500కే తక్కువ రేంజ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదా, చీప్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నప్పుడు మీ దగ్గర పెద్ద ఫోన్ ఎందుకు కొన్నారు? ఎందుకంటే క్వాలిటీ, ఫీచర్స్, మంచి కెమెరా ఉంటుంది, మంచి స్క్రీన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అదే ఈ చిన్న ఫోన్ లో కనిపించవు ఏం, రైట్? ఆడవాళ్ళకు అర్థం కావడానికి ఒక మంచి ఎగ్జాంపుల్, చీర చూడండి. 200, 500 చీరలు ఉన్నాయి మార్కెట్ లో. 2,000, 5,000 రూపాయల చీరలు కూడా ఉన్నాయి. 2,000 రూపాయల చీర మీరు కొనేటప్పుడు ఎప్పుడైనా కాస్ట్లీ అన్నారా? దాంతో వాదన పెట్టుకున్నారా? లే, 100, 200 అటు ఇటు డిస్కౌంట్ అడిగి తెచ్చేసుకున్నారు.
అవునా కదా? మరి ఎందుకు 300 రూపాయలు, 500 రూపాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి మీకు? మీ ప్రోడక్ట్ కాస్ట్లీ అని మీ బట్టల దుకాణం అనలేరు, మీ సెల్ ఫోన్ షాప్ వాళ్ళతో ఎందుకు అనలేరు, మీరు టీవీ కొనే వాళ్ళతో ఎందుకు అనలేరు, మీ మీ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు ఎందుకు అనలేరు? మన పంటి మీద పెట్టే పేస్ట్ దగ్గరికి వచ్చేసరికి 5 రూపాయలు ఎక్కువైతుంది ఫ్రెండ్స్ మనకి. మీ మీ చర్మం మీద పెట్టే సబ్బు దగ్గరకు వచ్చేసరికి మీరు ఎట్లా ఆలోచిస్తారు చూడండి, ఎంత ఘోరంగా ఆలోచిస్తున్నాం. అచ్చా, మన పేస్ట్ సబ్బులు క్వాలిటీ ఉండక్కర్లేదా? ఆ, ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రమే క్వాలిటీ ఉండాలా? రైట్, ఆలోచించండి ఫ్రెండ్స్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రేట్ ఎక్కువనే ఉంటది బయట మార్కెట్ లో ఉన్న. మీకు ఏమైనా కనిపిస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి కంపేర్ చేయండి. కెమికల్ ప్రొడక్ట్స్ తోని మన ప్రొడక్ట్స్ ని కంపేర్ చేయకండి. మన ప్రొడక్ట్స్ అన్ని అతి తక్కువ రేటుకి అత్యంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు కంపెనీ ఇస్తుంది. ఇన్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఇండియన్ ప్రైజెస్ కి లభ్యమవుతున్నాయి ఎక్కడన్నా అంటే అది వెస్టిజ్ ప్రొడక్ట్స్. ఇది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను, వాడి చెప్తున్నా. నేనేం కంపెనీ బామర్ది ఓనర్ వాళ్ళ బామర్దిని కాదు, కంపెనీలో పార్ట్నర్ని కాదు. రైట్, నేను కూడా మీలాగా కస్టమర్ని ఒకప్పుడు, ఇంతకు ముందు సంతూరు, లక్స్, కోల్గేట్, క్లోజప్లు వాడితోనే. బట్ ఇప్పుడు వెస్టిజే వాడుతున్నా. మీలాంటి నేను కూడా మీలాగానే నేను స్టార్ట్ అయినా. ఇప్పుడు నాకు ఇంత డబ్బు వస్తుందంటే మీరు కూడా 100% అర్హులే నాలాగా. ఇంకా మా పైన లీడర్స్ చందు సార్ 4,33,000 ఒక నార్మల్ కంప్యూటర్ డిజైనింగ్ చేసుకుంటూ 25,000 30,000 సంపాదిస్తే మహా గొప్ప అనుకునే ఒక వ్యక్తి ఇప్పుడు 4,33,000 ఒక నెలలో తీసుకోగలిగాడంటే ఆలోచించండి. పోయిన మంత్ ఒక 3 లక్షలు, 3,60,000, ఈ మంత్ 4,33,000 అంటే అర్థం చేసుకోండి. 2 నెలల్లో 8 లక్షల సంపాదన అంటే ఎక్కడ వస్తుంది ఫ్రెండ్? అర్థం చేసుకోండి దయచేసి. కాస్ట్లీ ప్రొడక్ట్స్ అని మీ లైఫ్ ని ఆపేసుకోకండి. కాస్ట్లీ ఎందుకు అంటున్నామంటే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మనం కొనుక్కోలేని ప్రొడక్ట్స్ ని మనం కాస్ట్లీ అంటాం. మెర్సిడీస్ బెంజ్ కాస్ట్లీ కాదు ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు లేవు. ఐఫోన్ కాస్ట్లీ కాదు ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర 20,000 చీర లేదా? మీ దగ్గర డబ్బులు లేవు అంతే తప్పితే అది కాస్ట్లీ చీర కానే కాదు. దాని క్వాలిటీ అంతే, మనం కొనుక్కోలేకపోతున్నాం. దీన్ని నమ్మిన రోజున, ఒప్పుకున్న రోజున మీ సక్సెస్ స్టార్ట్ అయిందంటే అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం మనకు దీని ద్వారా ఉంది. సో ఇవన్నీ కూడా ఎన్నో డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే ఇవన్నిటిని నేను స్కిప్ చేస్తున్నా. చాలా మందికి ఈ ఒక డౌట్ కూడా వస్తుంది ఏంటంటే, రైట్, ఈ కంపెనీ చట్టబద్ధమైన. చూడండి ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ 9th September 2016 రోజున అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ మోడల్ గైడ్ లైన్స్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే డైరెక్ట్ సెల్లింగ్ కి ఏ విధమైన చట్టాలు మీరు తయారు చేసుకోవాలని సెంటర్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఒక లేఖ రావడం జరిగింది, ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కి పర్మిషన్ ఇవ్వాలి, దానికి తగ్గట్టు చట్టాలని మార్చుకోవాలి అని 2016 ఇచ్చింది. ఆల్రెడీ 8 సంవత్సరాలు అయింది ఇచ్చి. రైట్, సో మనం ఎక్కడున్నాం మరి? మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఒక కెరియర్ గా మనం మలుచుకోవచ్చు, కెరియర్ గా డెవలప్ చేసుకోవచ్చు. గవర్నమెంట్స్ మనకు బ్యాకింగ్ ఇస్తున్నాయి. బట్ దీనికి చైన్ సిస్టమ్లకు చాలా తేడా ఉంది. చైన్ సిస్టమ్ కాదు ఫ్రెండ్స్, అటొక్క లెగ్ ఇటొక్క లెగ్ వేసి 10,000 కట్టిపిచ్చే స్కీములు ఉన్నాయి, జాగ్రత్త. వాటి నుంచి మేమే జాగ్రత్త చెప్తాం, మీరు కాదు, మేమే జాగ్రత్తగా ఉంటాం. ఫస్ట్ దయచేసి అటు సైడ్ వెళ్ళకండి, డబ్బుల్ని పోగొట్టుకోకండి, లైఫ్ ని ఖరాబ్ చేసుకోకండి. ఇవి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి. రైట్, ఎవరిని జాయిన్ చేయకుండా కూడా మీరు యాడ్ చేయొచ్చు, పెట్టుబడి ఉండదు. కేవలం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా నీకు కంపెనీలో ఐడి వస్తుంది. దాంట్లో నీకు నచ్చిన ప్రోడక్ట్ కొనండి, నచ్చిన ప్రోడక్ట్ అమ్ముకోండి అని చెప్తున్నాయి కంపెనీస్. సో ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటూ, సో ఈ రోజు ఓపికతో సెషన్ విన్నారు. ఒక 10 minutes ఎక్కువైంది. నేను 1.5 hour లో పర్ఫెక్ట్ గా, ఎందుకంటే 8:10 కి స్టార్ట్ చేశాను, 9:40కి 1.5 hour లో అయిపోయింది. సో కొద్దిగా ఫాస్ట్ అయితే నో ప్రాబ్లం. 1 second. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్న కొత్త వాళ్ళు వీడియో ఆన్ చేస్తాను.